అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 39వ ఆక్యుప్రెషర్ క్లాస్లోనికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ క్లాసులో మనము ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క గ్రంథి గురించి మనం నేర్చుకోబోతున్నాము. దాదాపుగా 4,25,00,000 మంది భారతదేశంలో ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ప్రతి 8 మందిలో ఒక మహిళ తన జీవిత కాలంలో ఈ సమస్య బాధతో బాధపడుతూ ఉంటుంది. మనిషిలో మంచి, ప్రేమ, శాంతి, సమాధానము, చికాకు, కోపము, అసహనము లాంటివి అనేక రకాల సమస్యలు ఈ గ్రంథి లోపించడం వల్ల మీరు గుర్తించడం జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఇది కేవలము ఆడవారిలోనే కాదు, ఈ రోజులలో మగవారిలోనూ చిన్నపిల్లల్లో కూడా ఇది గమనించడం జరుగుతూ ఉంది. థైరాయిడ్ బ్రీదింగ్, హార్ట్ రేట్, మెటబాలిజం, డైజెస్టివ్, మెన్స్ట్రువల్ సైకిల్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, చివరికి మన దేహంలోని అన్ని రకాల ఎమోషన్స్ ని కంట్రోల్ చేసేటటువంటిది ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్. బాడీలోని ప్రతి ఆర్గాన్ని మరియు కణాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గురించి ఈరోజు మీకు ఇంతవరకు తెలియనటువంటి అనేక విషయాలు ఈరోజు ఈ క్లాసులో మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. తెలుసుకున్నటువంటి మీరు తప్పకుండా అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతుంటారో వారందరికీ ఈ మంచి విషయాన్ని మీరు షేర్ చేసి మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. మొదటిది, థైరాయిడ్ అంటే ఏమిటి, ఇది ఏం చేస్తుంది? థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ అనేది మన గొంతు ముందు భాగంలో 2 అంగుళాల పొడవులో ఈ యొక్క సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. గొంతులో కొంత మంది దగ్గర ఎత్తుగా ఉండడం జరుగుతుంది. దీని క్రింద భాగంలో ఈ యొక్క సీతాకోక చిలుక ఆకారంలో ఇది ఉండడం జరుగుతూ ఉంది. దీన్ని ఆడమ్స్ యాపిల్ అని పిలవడం జరుగుతూ ఉంది. సరిగా దాని క్రింద భాగంలో ఉన్నటువంటిది ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది మన బాడీని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు థైరాయిడ్ ఏం పని చేస్తుందో తెలుసుకుందాము. ఈ గ్రంథి మన ఫుడ్ ద్వారా, మనము తిన్నటువంటి ఆహారం ద్వారా ఈ యొక్క అయోడిన్ ను థైరాయిడ్ హార్మోన్ గా కన్వర్ట్ చేస్తూ ఉంది. T3 అంటే ట్రై అయోడిన్ థైరాక్సిన్, T4 అంటే థైరాక్సిన్ అనే 2 రకాల హార్మోన్ ని రిలీజ్ చేస్తూ ఉంది. T3, T4 కు ఒక అయోడైన్ అనే మాలిక్యూల్ తేడా ఉండడం వలన వాటి బయోలాజికల్ యాక్టివిటీస్ వేరువేరుగా ఉంటాయి. థైరాయిడ్ నుండి రిలీజ్ అయినటువంటి T3, T4 హార్మోన్స్ మన దేహంలో ఉన్నటువంటి ప్రతి కణానికి చేరతాయి. మనము రోజువారీ పనులకు కావలసినటువంటి ప్రతి సెల్లోనే ఇది ఆహారాన్ని ఎనర్జీని తయారు చేయడము జరుగుతుంది. పీల్చే ఆక్సిజన్ మనం తిన్న ఆహారం ద్వారా ఈ యొక్క శక్తి, క్యాలరీస్ ని శక్తిగా కన్వర్ట్ చేస్తాయి. దీన్ని మెటబాలిజం అంటారు. అయితే ప్రతి కణంలో ఎంతవరకు మెటబాలిజం జరగాలి అనేది ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటూ ఉంది. బాడీలో T3, T4 ఎక్కువగా ఉంటే మెటబాలిక్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ T3, T4 తక్కువగా ఉంటే మెటబాలిజం తక్కువగా ఉన్నట్లు. మనకు ఎక్కువ ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయమని మన శరీరంలోనికి మెటబాలిజం కి సమాచారం పంపిస్తుంది. అలాగే అవసరం లేనప్పుడు తగ్గిస్తూ ఉంది. బాడీలోని ప్రతి కణాన్ని ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి కంట్రోల్ చేస్తూ ఉంది. ఒక కంపెనీలో CEO ఎలాగో ఇంపార్టెంటో మన శరీరంలోని అన్ని గ్రంథులకు మరియు కణాలకు ఈ యొక్క థైరాయిడ్ అలా అన్నమాట.
గత 37వ క్లాస్ లో మనం తెలుసుకున్నాం ఏమని, ఈ థైరాయిడ్ ని ఒక గ్రంథి కంట్రోల్ చేస్తుందని. ఏమిటో మీకు తెలుసా, మీరు గుర్తుందా? సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ పిట్యూటరీ గ్లాండ్. ఒకవేళ మన బాడీలో T3 T4 హార్మోన్ తగ్గినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ను ఇది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు థైరాయిడ్ T3 T4 ను ప్రాపర్ గా కావలసినంత మన బాడీకి అందించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్ పైనుంచి అంటే పిట్యూటరీ గ్లాండ్ నుండి వస్తున్నటువంటి TSH ను పట్టించుకున్నట్లయితే మన బాడీలో అబ్నార్మల్ యాక్టివిటీస్ జరగడం జరుగుతూ ఉంది. కాబట్టి T3 T4 రిలీజ్ చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. థైరాయిడ్ అన్కంట్రోల్డ్ గా యాక్షన్ చేయడము జరుగుతూ ఉంది. అందులో 2 రకాల సమస్యలు మనం గమనించవచ్చు. మొదటిది హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం మనము గమనించవచ్చు. ఆరోగ్య అభిలాషులారా, మనము నెక్స్ట్ క్లాస్ లో 40వ ఆక్యుప్రెషర్ క్లాస్ లో మనము హైపర్ అండ్ హైపో థైరాయిడ్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాము. థైరాయిడ్ యొక్క కారణాలు, నివారణ చర్యలు మనము రాబోయేటటువంటి క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చెప్పబడేటువంటి ప్రతి అంశాన్ని మరలా వినండి. ఎవరైతే థైరాయిడ్ తో బాధపడుతున్నారో వారందరికీ యొక్క మంచి విషయాన్ని మీరు షేర్ చేసి వారికి మీరు ఆరోగ్య ప్రదాయాలను కావాలని కోరుకుంటూ ఉన్నాను. విష్ యు గుడ్ హెల్త్ and all the very best. See you in the next class.